అన్నా నా జగన్ అన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్ పెట్టన్నా. ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్న. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్న. దాని ద్వారా అన్న ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నారాయణటోడు ఇంకోటి బలి కాకుండా, నారాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుందేమోనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కున్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా. దయచేసి నన్ను నేను చూడాలనుకుని రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్న. మా ఊరు వచ్చినప్పుడు కూడా నీకోసం బస్సు కట్టం తిరిగానన్న. సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదు పెదనవలపూర్లో. వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్న. నేను చూడలేకపోయినా నా శవాన్ని అయినా ఒకసారి చూడన్నా. నీ చేతితోటి నా శవాన్ని తాకెళ్ళన్నా చాలన్నా. ఈ ఒక్కవారు జగన్ అన్న ఏమి బాకీ లేకపోయింది. అరవరు నరసింహరావు వాళ్ళ తమ్ముడు పుట్టుగురాలుగా చెందిన ఖలీల్ రామారావు, పట్టపాటి రామారావు నందిగాలు వైసీపీ లీడర్ను పట్టుకొని డిఎస్పీ దగ్గరికి పిలిచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. డిఎస్పీ బూతులు తిట్టి ఈ సంగతి తెలుస్తాను. వైసీపీ ఇట్లా ఆధారాలు లేకుండా టార్చర్ పెట్టి మళ్ళీ పిలిపించి మళ్ళీ రమ్మని టార్చర్ పెడుతున్నారన్న. దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సాగుతో నన్ను పోరాడి న్యాయం చేయాలన్నా. కమ్మ నా కొడుకు పోయండి. వైసీపీలు ఎట్లా అంటున్నారు? నువ్వు కమ్మోడు వినాలని ఇష్టం వచ్చినట్టు తిట్టారన్న డిఎస్పీ ఆఫీస్లో. నువ్వు కమ్మోడు పుడితే వైసీపీలు ఎందుకు ఉంటారు? కమ్మోడు వారు నువ్వు రెడ్డోడు వారు అని తిట్టారన్న. ఈ అవమానాలన్నీ భరించలేకపోతున్నాను. దీని వెనకాల మనబోతులు గాంధీ వాళ్ళ అన్నయ్య కొడుకు నరసింహరావు కూడా ఉన్నారన్న. వాళ్ళ దగ్గర వ్యాపారం చేయట్లేదని సొంతం చేస్తున్నాను టార్చర్ పెట్టి వైసీపీ వంక పెట్టి నన్ను టార్చర్ పెడుతున్నాను. మనోవేదన గురి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను పరామర్శించి నా కుటుంబానికి ధైర్యం చెప్పి సాయం చేయాలి.